హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ 3వ వారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. బిగ్ బాస్ మొదలు పెట్టండి అని చెప్పారు. హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ బిగ్ బాస్ ఒక మాట చెప్పారు. మీరు 3 వారాలుగా ఈ హౌస్ లో ఉంటున్నారు. ఎవరు అర్హులో ఎవరు అనర్హులో మీరు ఇద్దరు సభ్యులకు స్ప్రే కొట్టి తెలియజేయండి అని చెప్పారు బిగ్ బాస్. మొదటిగా నబీల్ వచ్చి నా ఫస్ట్ నామినేషన్ సోనియా అని చెప్పాడు. నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యావు అని చెప్పేస్తా సోనియా. కొద్దిసేపు ఆగు, నా మైండ్ లో ఏముందో అదంతా చెప్పేసిన తర్వాత నువ్వు మాట్లాడు అని చెప్పాడు నబీల్. బలూన్ టాస్ లో నువ్వు సంచాలక్గా అయినప్పుడు, డబ్బా లోపల మన ఆట ఆడినప్పుడు, మన అభయ్ తప్పు చేసినప్పుడు సంచాలక్గా నువ్వు ఆటని డిస్క్వాలిఫై చేయాల్సింటివి. అక్కడే నువ్వు తప్పు చేసి అభయ్ చాలా ఫౌల్ చేసినాడు, అందుకనే నేను నిఖిల్ ని విన్నర్ చేస్తున్నాను అని చెప్పావు. ఆ బుక్ తీసుకుని నేను 1కి 2-3 సార్లు చదివినాను, అయినా కూడా నువ్వు చదివి తీసుకోవాలి బుక్, కొంచెమైనా చూసుకోకున్నట్లు తీసుకున్నావు అని చెప్పావు కదా సోనియా. నువ్వు చదువు వచ్చింది కాబట్టి సోనియా నేను ఇంతవరకు వచ్చాను, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను. మన బిగ్ బాస్ దగ్గర వచ్చే నోటీసులన్నీ ముందుగా నేనే చదువుతున్నాను, చదువు వచ్చినందుకు. అదొక్కటి నాకు కంప్లీట్ గా నీతో నచ్చలేదు నువ్వు చెప్పింది. 3వ పాయింట్ ఏంటంటే, గేమ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆడొచ్చి కూర్చున్నప్పుడు మన ప్రేరణ వచ్చేసి ఒక 6 7 బాల్ ఉన్నాయి అక్కడ, ఆ బుట్టకి అవతల పక్కన వేసింది. ఇదే కదా సంచాలక్గా బయాసిడ్ అంటే అని నువ్వు చెప్పావు కదా సోనియా. అది నువ్వు నాకు చెప్పావు చూడు, అసలు కంప్లీట్ గా నచ్చలేదు. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. యాజ్ ఎ సంచాలక్గా నేను ఒక మాట చెప్తుంటే నువ్వు ఆ ఒక్క మాట కూడా వినుకున్నట్ల నరాలు చినిగిపోయేలాగా ఎంత గట్టిగా అరిచి చెప్తున్నావు. నవీల్ అలా సోనియాకి నామినేషన్ చేశాడు. స్లోగా స్టార్ట్ అయ్యి వీళ్ళిద్దరే నామినేషన్ ప్రక్రియ చాలా గొడవల దాకా వెళ్ళింది. ఒకరికొకరు ఫుల్ ఫైట్ చేసుకున్నారు. మీ అందరికీ నవీల్ నామినేషన్ ఎలా ఉందో కమెంట్ చేసి తెలియజేయండి. నాకైతే సూపర్ గా అనిపించింది. మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ నుంచి కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.